హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన ధర్మవరం చెరువు అయితే నిండడానికి వచ్చింది. ఇంకా జస్ట్ ఒక బెత్తడి ఉంది అంతే. చూస్తున్నారు కదా, చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఉంది, ఓ బెత్తడి ఉంది అంతే. ఇంక ఈరోజు సాయంకాలానికి కానీ నైట్కి కానీ నిండొచ్చు. నీళ్ళు అయితే పైనుంచి వస్తున్నాయి. ఇంకొక బెత్తడి ఉంటుంది అంతే. ఈరోజు సాయంకాలానికి కానీ నైట్కి కానీ నిండొచ్చు. ఆ వారైతే దగ్గరగా ఉంది. చూస్తున్నారు కదా అలా ఎలా కొడుతున్నాయో. రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి పైనుంచి. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. చూడండి, ఇక్కడైతే డౌన్ ఉంది కాబట్టి దగ్గరగా వచ్చాయి నిండడానికి. చెరువు చూడడానికి వచ్చారు వీళ్ళంతా. చూడొచ్చు, మీకు కూడా దగ్గరగా చూపిస్తాను ఎంత ఉందో. జస్ట్ కొంచెం ఉంది, బెత్తడి ఉంది. చెరువు అయితే నిండితే చాలా బాగుంటుంది. మన చెరువు నిండిందంటే కదా ఇంకంతా హ్యాపీగా ఇక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ నిండిన కొద్ది రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ధర్మవరం ప్రజలంతా. ఈ వ్యూ చూపించడానికి పొద్దున్నే వచ్చేసాను నేను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, రెండో మడ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. మనం ఇప్పుడైతే రెండో మరో దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే చిన్నగా వస్తున్నాయి. పైకి ఎక్కి చూద్దాము ఎలా ఉందనేది. చూడండి, ఇది కూడా అంతే. ఇంక ఈరోజు నైట్ కానీ రేపు కానీ నిండొచ్చు. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, చాలా కన్నీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన ధర్మవరం చెరువు. ఈరోజు నైట్ కానీ రేపు కానీ నిండొచ్చు. ఇక్కడ కూడా అంతే, జస్ట్ కొంచెమే ఉండేది నిండడానికి. చూడండి, ఇక్కడైతే అలలు కొడుతుంటే కిందికి నీళ్ళు వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయో. చుట్టూ క్లైమేట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ రెండో మరో దగ్గర చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఇక్కడ నీళ్ళు అయితే చాలా కన్నీగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెరువు నిండిందంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడ్డానికి ఒక సముద్రం లాగా కనిపిస్తుంది మన ధర్మవరం చెరువు. చూడండి నీట్గా మీరు, ఎక్సలెంట్ వ్యూ ఉంది. ఈ అలలకైతే చిన్న చిన్న చేప పిల్లలన్నీ కొట్టుకొని వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. ఈ గడ్డిలో అయితే చేప పిల్లలన్నీ కొట్టుకొని వచ్చినాయి. ఇక్కడ అన్నీ చాలా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా చేప పిల్లలన్నీ ఎట్లా కొట్టుకొని వచ్చినాయో ఈ అలలకి. చూసారు కదా ఎలా ఉందో మన ధర్మవరం చెరువు. ఇది రెండో మరవా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెరువు నిండిన తర్వాత వీడియో అయితే తీద్దాము. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే.